ఒక్క ఇల్లు కూడా కులగొట్టకుండా ఆపే బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా చూసిన మీ తాటాకు సప్పులని. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. బట్ ఈ మూసీ రివర్ కానీ, ఈ ప్రాంతం కానీ, బాపుఘట్ ప్రాంతం కానివ్వండి, అదేవిధంగా షదర్ఘట్ ప్రాంతం కానివ్వండి, కొన్ని 50-60 సంవత్సరాల క్రితం, కొంత అయితే 70-80 సంవత్సరాల క్రితమే ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, అదేవిధంగా వాటర్ బిల్లు కూడా కడుతున్నాం. ఎందుకు ఆ రోజు పర్మిషన్స్ ఇచ్చిండ్రో ఈ ప్రభుత్వం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇదంతా రివర్ బెడ్ అని చెప్పి 3-4 రోజుల నుంచి అధికారుల హడావిడి, ఎక్కడ చూసినా కానీ ఆ మార్క్ వేసిపోవడం అనేది ప్రజలని ఒక భయానకమైనటువంటి వాతావరణంలో నెట్టేసి, ఈరోజు గడిచిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని మీరు చూశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 8 మాసాలు కూడా కాలే. ఈ 8 మాసాల కాలంలో చేస్తున్న అరాచకాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మీకు ధైర్యం చెప్పడమే కాకుండా ఈరోజు తెలంగాణ భవన్లో న్యాయవాదులకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ ని కూడా ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది పార్టీ. ఈ కేసు కూడా మేమే కొట్లాడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరు కూడా మరి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు బుల్డోజర్లను తీసుకొచ్చి హైడ్రాని ఒక మంచి వాతావరణాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఒక జీవో ఇచ్చింది గవర్నమెంట్. నేను అడుగుతా, మొన్నటిదాకా మా ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కట్టారని అడిగాను. మరి ఇప్పుడు ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. దగ్గర దగ్గర 68,000 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేము ఆల్రెడీ అలాట్ చేసినాం. కట్టిన ఇండ్లన్నీ అలాట్ చేసినాం. నేను ఈ యొక్క వేదిక ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నా, నిజంగా 16,000 ఇండ్లు బాకీ ఉంటే ఆ వివరాలు పంపించండి, ప్రెస్కు రిలీజ్ చేయండి. మోసం చేస్తారు ప్రజల్ని. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ లేవు. అనవసరంగా మోసం చేసి ఈరోజు 16,000 ఇండ్లు మీకు రిహాబిటేషన్ చేస్తామని చెప్తున్నారు. ఎక్కడనో జియాగూడ ప్రాంతం కానీ, లేకపోతే సికింద్రాబాద్ ప్రాంతం కానీ, ఎల్బీ నగర్ ప్రాంతం కానీ, అదేవిధంగా మేడ్చల్ ప్రాంతంలో కానీ కొన్ని ఏరియాలో కట్టిన ఇళ్లలో కొన్ని ఇండ్లే మిగిలినాయి. అంటే మొత్తం కలిపితే 700 కూడా లేవు. కానీ వీళ్ళు 16,000 ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తూ, నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, నిజంగా 16,000 ఇండ్లు ఉంటే మీరు ప్రెస్కు రిలీజ్ చేయండి. ఎక్కడ కూడా ఇల్లు లేవు. అయినా ఇక్కడ స్థానికంగా 40-50 ఏళ్ల నుంచి మీరు ఉన్న తర్వాత ఎక్కడో ఇస్తే పోతామంటే మీ ఉపాధి ఎక్కడికి పోవాలి? మేము ఉద్యోగం చేసుకోవడానికి కానీ, లేకపోతే వ్యాపారం చేసుకోవడానికి కానీ, పిల్లల చదువులు మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి పిల్లలకు. అప్పటి వరకు ఆ పిల్లల్ని ఎక్కడ? కానీ చాలా మంది ఒక భయానకమైనటువంటి వాతావరణంలో, నిన్ననే ఒక తల్లి మరి గుండె నొప్పి వచ్చి చనిపోవడం, కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోవడం, కొంత భయానకమైనటువంటి వాతావరణంలో మరి ప్రజలు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూస్తే ఇదే కనిపిస్తుంది. నేను బీఆర్ఎస్ పార్టీగా మీ అందరికీ మేము హామీ ఇచ్చేది ఒకటే, మేమున్నాము, మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ రోజు నుంచి మీరు ధైర్యంగా ఉండండి. మేము చట్టపరంగా న్యాయపరంగా కొట్లాడేది డెఫినెట్గా కొట్లాడతాం. రెండోది, ఎక్కడికక్కడ మా పార్టీ కానివ్వండి, మా ఎమ్మెల్యేలు కానివ్వండి, మా నాయకత్వం కానివ్వండి, మేమే కొన్ని ఏరియాలు పంచుకొని ఆ ఏరియాలలో మీతో పాటు మేమే ఉండడానికి కూడా సిద్ధంగా ఉంటాం. కానీ మీ మీద ఎటువంటి ఇబ్బంది ప్రభుత్వం తలపెడితే ఏడికైతే ఆడికి కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.